హాయ్ గైస్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విషవస్తున్నాము ఉగాది పండగ శుభాకాంక్షలు. 2 రోజుల ముందు ఒక అతను కలిసినప్పుడు ఆయన అన్నారు, ఈ విశ్వవసనామ సంవత్సరం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం చాలామందికి సిరి సంపదలు తీసుకొస్తుందన్నారు. నేను పర్సనల్‌గా విష్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీకి కూడా చాలా సిరి సంపదలు రావాలి. సిరి సంపదలతో పాటు చాలా హ్యాపీనెస్ కూడా రావాలని కోరుకుంటూ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన ఫస్ట్ క్వెషన్ విషయంకి వచ్చేసరికి ఆంజనేయులు గారు పంపించారు. కామన్‌గా మన ఛానల్‌కి ఎవ్రీ వీక్ కొన్ని కంపెనీస్ రిలేటెడ్‌గా రెగ్యులర్‌గా క్వెషన్స్ అయితే వస్తుంటాయి. అందులోని ఈ హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఒకటనమాట. నేను యాక్చువల్లీ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తుంటాను ప్రతిసారి. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్‌కి క్లారిటీ వచ్చాక ఎప్పుడైనా ఆన్సర్ చేద్దామని చెప్పి పోస్ట్‌పోన్ చేసేవాడిని. ఆ డౌట్స్‌కి క్లారిఫికేషన్ తీసుకునే ఛాన్స్ అయితే నాకు ఈ వీక్‌లో దొరికింది. వీళ్ళు ఒక ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ప్లాంట్ విజిట్ కండక్ట్ చేస్తున్నట్టుగా. సో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముంబైలోని వాళ్ళందరికీ కాల్ చేసి చెక్ చేశాను. వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ విజిట్ చేస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళ త్రూ నేను చెక్ చేశాను. నేను వాళ్ళతో వెళ్ళొచ్చా అని చెప్పి నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ ప్లాంట్కి వెళ్ళాను. వీళ్ళకి చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్ విజిట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు షామీర్పేట్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అక్కడ వీళ్ళు కండక్ట్ చేశారన్నమాట. ఆ ప్లాంట్ విజిట్లో నేను ఏం చూశాను, ఓకే, నాకు అబ్జర్వేషన్స్ ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ప్లాంట్ మాత్రమే కాదు, దాని తర్వాత నేను మేనేజ్మెంట్ కూడా కలిశాను. ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ సాంబశివరావు గారు అండ్ సీఈఓ శ్రీదీప్ గారు అండ్ నారా బ్రాహ్మణి గారు ఉన్నారు కదా, వాళ్ళనైతే కలిశాను. అండ్ ఆ గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లోనే వాళ్ళు వ్యూస్ షేర్ చేశారు. అవన్నీ కూడా మీకు ప్లాంట్ విజిట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్ని ఏదైతే ఇంటరాక్ట్ అయ్యానో మేనేజ్మెంట్తో అవన్నీ కూడా షేర్ చేశాను. దానికన్నా ముందు ఒక విషయం అయితే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కంపెనీకి పొలిటికల్ లింక్ ఉన్నది కాబట్టి చాలామంది ఏదైనా కూడా పొలిటికల్ లింక్ చేసి చూసుకోవడానికి ట్రై చేస్తారు. మనం ఇన్వెస్టర్స్. సో, మనం ఓన్లీ ఇన్వెస్టర్ యాంగిల్‌లోనే ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎవరు మేనేజ్ చేసినా ఓకే, మంచి కంపెనీ కాకపోతే ప్రొడక్ట్‌లోని దమ్ము లేదు, బ్రాండ్‌లో దమ్ము లేదు. అండ్ నా ఫేవరబుల్ పర్సన్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మనం పర్సనలీ ఎలా ఆలోచించాలంటే ఎవరు మేనేజ్ చేసినా కూడా ఎథికల్లీ మేనేజ్ చేస్తూ బ్రాండ్ ఉండి అండ్ ప్రొడక్ట్‌లో కూడా దమ్మున్నది అండ్ అలాగే బిజినెస్ గ్రో అవ్వడానికి ఉన్నది. అండ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ వీ కెన్ మేక్ మనీ అన్నప్పుడు అలాంటి కంపెనీలు స్టడీ చేయడంలో తప్పులేదు. అండ్ ఈ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే పర్సనల్లీ మనందరికీ తెలుసు, ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్‌లోని అండ్ వేరియస్ అదర్ స్టేట్స్‌లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే బాగానే వెళ్తున్నాయి. ఓన్లీ మిల్క్ మాత్రమే కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే వెళ్తున్నాయి. అండ్ స్టాక్ పరంగా మనం చూసినా కూడా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్‌గా ఉండేసరికి ఐ వాంట్ టు స్టడీ ది కంపెనీ. సో దాని గురించి నేను ప్లాంట్ విజిట్ అయితే చేశాను. కమింగ్ టు ప్లాంట్‌కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వీళ్ళ మిల్క్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో మిల్క్ ప్లాంట్, కర్డ్ ప్లాంట్ అండ్ చీజ్ ప్రొడక్షన్, ఫ్లేవర్డ్ మిల్క్ ఇవన్నీ కూడా చెక్ చేశాననమాట. అండ్ ఈ ప్లాంట్‌కి వెళ్ళేటప్పుడు నా పర్సెప్షన్ ఎలా ఉన్నదంటే, నార్మల్లీ ప్రీవియస్‌గా చాలా ప్లాంట్సే నేను విజిట్ చేశాను కదా. కొన్ని బాగా వెల్ మేనేజ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సోనా బిఎల్‌డబ్ల్యూ ఉన్నది. చాలా మంచి ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ అది. ఓకే. అండ్ వేరియస్ అదర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎందుకులేని పేర్లు చెప్పడం బాలేని వాటిల గురించి. బట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే చాలా షాబీగా ఉంటాయి. సరిగ్గా అక్కడ టీమ్‌ని కూడా సరిగ్గా చూసుకోరు. కానీ కంపెనీలు రన్ అవుతుంటే అలాగా నడుస్తుంటాయి. సో, నేను పొలిటికల్ లింక్ ఉన్నది కదా, ఇక్కడ కూడా ఓకే, అంటే బాగానే ఉంటది. బట్ ఓకేగా మేనేజ్ చేస్తారనుకున్నాను. బట్ వెళ్ళిన తర్వాత నా సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ ప్లాంట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్. ఓకే. నార్మల్లీ మనకి మిల్క్ రిలేటెడ్‌గా మిల్క్ వ్యాన్స్ వస్తే మనుషులొచ్చి వాళ్ళు దించుతారు. అండ్ అలాగే ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషులు ఎక్కిస్తారు. ఇది పర్సెప్షన్ ఉంటది కదా. వెరస్ వీళ్ళ ప్లాంట్‌లోని జస్ట్ లారీలో వచ్చి పార్క్ చేస్తాయి. పార్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ మిషన్ అన్నమాట. మనుషులు అసల సంబంధమే లేదు. ఓకే. మిల్క్ వెళ్ళిపోద్ది ప్లాంట్‌లోకి. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ప్రాసెసింగ్ ఇదంతా అయిపోద్ది. ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. ఓన్లీ నాకు మనుషులు ఎక్కడ కనపడ్డారంటే మిల్క్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత అదేదైతే పడుతుందో మీకు ఫోటోస్ ఉంటాయి. చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫోటోస్ కొన్ని వీడియోస్ తీయడానికి ప్రయత్నించాననమాట. ఆ ట్రేస్‌లో పడిన తర్వాత మళ్ళీ ఏదైతే బెల్ట్ వెళ్తదో ఆ బెల్ట్ దగ్గరికి మొత్తం అన్ని మేనేజ్ చేయడానికి మనుషులు కనపడ్డారు. కానీ ఈవెన్ యాక్చువల్లీ వ్యాన్స్‌లోకి లోడింగ్ కూడా ఆటోమేటిక్ మిషన్స్ ద్వారానే జరిగిందన్నమాట. అండ్ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్‌లీ మేనేజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ ప్లాంట్ అయితే కనపడింది. ఈవెన్ ఆర్&డి రిలేటెడ్‌గా వీళ్ళకి ఆర్&డి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో, ఆర్&డి ఫెసిలిటీకి వెళ్ళినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఈవెన్ అక్కడ యూజ్ చేసిన మిషన్స్ కూడా చాలా హై కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్స్‌ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో,
ఈ మిగిలిన ప్లాన్స్‌లో నేను చూడలేదు. బట్ ఈ ప్లాన్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాతో వచ్చిన మిగిలిన అనలిస్ట్‌లు ఎవరైతే వచ్చారో వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి వచ్చారు, పీఎంఎస్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు థాట్స్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ ప్లాంట్ రన్ చేస్తారు. అది కూడా డైరీ బిజినెస్‌లో అని చెప్పి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ దే హావ్ కన్‌స్ట్రక్టెడ్ ఎ ఫెంటాస్టిక్ ప్లాంట్ అనే మనం చెప్పుకోవాలి. దెన్ అక్కడ లక్కీలీ మన సబ్స్క్రైబర్స్ కూడా దొరికారన్నమాట. సో, కొంతమంది ఆ ప్లాంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపట్టారు. మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో, ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. అంటే ఎంప్లాయీస్ పరంగా ఎలా ట్రీట్ చేస్తున్నారు? అండ్ మేనేజ్మెంట్ రెగ్యులర్‌గా విజిట్ చేస్తారా లేదా అని చెప్పి. అంటే మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఎవరైతే బిజినెస్ రన్ చేసే మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా ప్రమోటర్స్ వస్తారా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు నాకు షేర్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ యాక్చువల్లీ చాలా లాంగ్ స్టాండింగ్‌గా కనపడ్డారన్నమాట. అండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్‌గా పెద్ద పెద్ద బ్రాండ్స్ హెచ్‌యూఎల్, కోకో కోలా ఇలాంటి బ్రాండ్స్‌లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ వర్క్ చేశారు అన్నప్పుడు వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పరంగా యాస్ ఎ ఎంప్లాయీ చాలా హ్యాపీనెస్ అయితే కనబడింది. సో, ఈ 2 విషయాల్లో అంటే ఆహ్, ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ పరంగా అండ్ అలాగే ఓవరాల్ ఆపరేషన్స్ పరంగా చాలా బాగా ప్లాన్‌ని ఆపరేట్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారని అర్థమైంది. సెకండ్ థింగ్ ఎంప్లాయీస్ పరంగా యాక్చువల్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని చెప్పి అర్థమైంది. అండ్ అక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్ ప్లాంట్ ఒకటి కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా లైవ్ అవుతదని అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట. దెన్ ప్లాంట్ టూర్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ వాళ్ళ ఏదైతే కార్పొరేట్ ఆఫీస్ ఉన్నదో అక్కడ మేనేజ్మెంట్‌తో ఇంటరాక్షన్ అయితే ఉన్నది. సో, అక్కడ మేనేజ్మెంట్ ఇంటరాక్షన్‌కొచ్చిన తర్వాత దెన్ సీఈఓ అండ్ బ్రాహ్మణి గారు అండ్ ప్రెజెంట్ సాంబశివరావు గారు సీఎఫ్ఓ వీళ్ళందరూ ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే బేసికలీ వీళ్ళ గ్రోత్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళకి మార్జిన్స్ కంట్రిబ్యూట్ చేసేది వీళ్ళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. మిల్క్ ఈజ్ ఏ ఆహ్, యాక్చువల్లీ మెయిన్ బ్యాక్‌బోన్. మిల్క్‌తోని మిగిలిన అదర్ ప్రొడక్ట్స్‌ని కూడా వీళ్ళు తయారు చేయగలుగుతారు కదా! సో, ఆ మిల్క్ ఏంటంటే హై మార్జిన్ బిజినెస్ కాదు. లో మార్జిన్ బిజినెస్. బట్ ఈ మొత్తం బిజినెస్‌కే బ్యాక్‌బోన్ అది. కాకపోతే మార్జిన్స్ పెరగాలంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే కర్డ్ కానీ, ఘీ కానీ, చీజ్ కానీ, ఫ్లేవర్డ్ మిల్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఐస్ క్రీమ్ కానీ ఇలాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కంట్రిబ్యూషన్ పెరిగితేనే యాక్చువల్ వీళ్ళ మార్జిన్స్ అనేవి బెటర్ అవుతాయన్నమాట. ప్రెజెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళకి మిల్క్ నుంచి అప్రాక్సిమేట్లీ 60% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 30% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నది. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ వ్యాప్ యొక్క కంట్రిబ్యూషన్ గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ వెళ్తాం. వీళ్ళ ఐస్ క్రీమ్ ప్లాంట్ ఏదైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా లైవ్ అవ్వబోతుందో లైవ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఈజ్ యాక్చువల్లీ హై మార్జిన్ బిజినెస్ అన్నమాట. ఆ ఐస్ క్రీమ్ ప్లాంట్ లైవ్ అవ్వగానే వీళ్ళ కెపాసిటీస్ కూడా యాడ్ అవుతాయి కదా! యాడ్ అయిన తర్వాత దాని యొక్క కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ నేను యాక్చువల్లీ మేనేజ్మెంట్‌ని ఒక క్వెషన్ అడిగాను. అండ్ నాకిది పర్సనల్లీ డౌట్ ఉన్నది. అండ్ మీకు కూడా సేమ్ డౌట్ ఉన్నట్టయితే కింద చెప్పండి. అండ్ నా వ్యూ ఏంటన్నది మీరు కరెక్టా కాదా నేను కరెక్ట్‌గా ఆలోచిస్తున్నానో లేదో చెప్పండి. సో, నేను మేనేజ్మెంట్‌ని ఏమి అడిగానంటే బేసికలీ మనం చూస్తే మిల్క్ పరంగా మాట్లాడుకోవాలంటే ఆహ్, నేను వెళ్ళాను. ఒక ఒక పా మిల్క్ బూత్ ఏదైతే ఉన్నదో అక్కడ హెరిటేజ్ మిల్క్ ఉన్నది. వేరే అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేను కంఫర్టబుల్లీ హెరిటేజ్ మిల్క్ అయితే పికప్ చేసేస్తాను. ఎందుకంటే బ్రాండ్ పరంగా మిల్క్ రిలేటెడ్ కన్స్యూమర్‌లో నాకు కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేశారు. అంటే మనకి వేరే ఉంటే వేరే పికప్ చేయమా అంటే లేదు అలా అని కాదు. అలా అని హెరిటేజ్‌ని కూడా ఇగ్నోర్ కొట్టలేం. ఓకే. హెరిటేజ్ కూడా ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటది. ఓకే. వేరే అదర్ అన్‌నోన్ బ్రాండ్ ఉన్నదనుకోండి మనం పికప్ చేయడానికి ఒకటి 2 సార్లు ఆలోచిస్తాం కదా! మిల్క్ రిలేటెడ్‌గా మీ బ్రాండ్ రిలేటెడ్‌గా ఇంత కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. బట్ మీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐస్ క్రీమ్ ఉన్నదనుకోండి నేనేమన్నానంటే ఆహ్, మిగిలిన అదర్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఉన్నదనుకోండి. ఓకే. నేనెళ్ళి హెరిటేజ్ ఐస్ క్రీమ్ పికప్ చేస్తానా అంటే ఐ డౌట్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేసారా? మార్కెటింగ్ రిలేటెడ్‌గా మీరు పెద్దగా దాని మీద వర్క్ చేస్తున్నట్టయితే నాకు అనిపించలేదు. అండ్ మిగిలినవి అదర్ వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినవి బటర్ మిల్క్ అవ్వచ్చు, ఇవన్నిటి రిలేటెడ్ కావచ్చు. దాని రిలేటెడ్‌గా ఇంకా మీరు బ్రాండ్ పరంగా ఆర్ సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్ కానీ లేకపోతే సంథింగ్ ఇంకా వర్క్ చేయాలని నాకైతే అనిపించింది అన్నాను. దానికి యాక్చువల్లీ మేనేజ్మెంట్‌కి ఆ క్వెషన్ అంటే నేను అడిగిన విధానం ఆహ్, మేబీ నేను రైట్ వేలో వాళ్ళకి ఆ క్వెషన్ ప్లేస్ చేయలేదు. అర్థం కాలేదు. వాళ్ళేమన్నారంటే, "మీరెక్కడుంటారని" అడిగారు. నేను ఎక్కడుంటానో ఆ లొకేషన్ చెప్పాను. చెప్పిన తర్వాత మేబీ మీ లొకేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. బట్ మేము తెలంగాణలోని బటర్ మిల్క్ అవ్వచ్చు, లేదా కర్డ్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌లో మా సేల్స్ అయితే కాంపిటీటర్స్‌తో కంపేర్ చేసి చాలా స్ట్రాంగున్నాయి. మేము ఇన్‌ఫాక్ట్ లీడింగ్ పొజిషన్‌లో ఉన్నామని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడారు. యెస్. డిస్ట్రిబ్యూషన్ పరంగా వీళ్ళకి చాలా మంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి నంబర్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వస్తాయి.
కాకపోతే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఉన్నదా అంటే లెట్స్ సే నేను మిల్క్ షేక్స్ పరంగా కెవిన్ మిల్క్ షేక్ ఉంటది కదా! కెవిన్ మిల్క్ షేక్ ఓకే. నేనెళ్ళి కంఫర్టబుల్ పికప్ చేసేస్తాను. ఓకే. కెవిన్ పక్కన నాకు హెరిటేజ్ ఉన్నదంటే నా పరంగా నేను రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తానంటే ఐ మైట్ ప్రిఫర్ కెవిన్. బట్ ఇప్పుడు నా పర్సెప్షన్ మారిందిలెండి. ఎందుకంటే ప్లాంట్‌కెళ్ళిన తర్వాత నేను వీళ్ళ మిల్క్ షేక్ ఇవన్నీ టేస్ట్ చేశాను. టేస్ట్ చేశాక మిగిలిన అదర్ ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్‌కి ఈక్వలెంట్ అండ్ ఇన్‌ఫాక్ట్ బెటర్‌గానే అనిపించి ప్రైస్ పరంగా యాక్చువల్లీ చాలా తక్కువున్నది. ఓకే. కాకపోతే ఇది వన్ ఎక్స్‌పీరియన్స్ కదా! వేరేస్ మిగిలిన చాలామంది కన్స్యూమర్స్ ఉంటారు కదా! సో, ఆ కన్స్యూమర్స్‌లో కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేయాల్సి ఉంటది కదా! సో, అక్కడ కొంచెం మేనేజ్‌మెంట్ వీక్‌గా ఉన్నారని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది? మీరు పర్సనల్లీ హెరిటేజ్ ఒక ఐస్ క్రీమ్ అండ్ మిగిలిన అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీరు పికప్ చేస్తారు. ఐయామ్ ష్యూర్ ఈ వీడియో హెరిటేజ్ టీమ్‌లో చాలామంది చూస్తూ ఉండొచ్చు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ కూడా యాస్ ఎ కన్స్యూమర్ షేర్ చేసినట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే యెస్ మిల్క్ పరంగా డెఫినెట్‌లీ ఆర్ ఓవరాల్‌గా బ్రాండ్ పరంగా హెరిటేజ్ హాస్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ రికాల్. బట్ మిగిలిన అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా బ్రాండ్ కాన్ఫిడెన్స్ ఆ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారా లేదా అన్నది యాస్ ఎ కన్స్యూమర్ మనం షేర్ చేసామనుకోండి వాళ్ళకే అర్థమవుతది. అక్కడ వాళ్ళేంటంటే నాకు ఆన్సర్ అలా అనిపించింది. బట్ ఓకే. దట్స్ ఫైన్. అండ్ మిగిలిన అదర్ థింగ్స్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ వ్యాప్ మిగిలిన అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ప్రొడక్ట్ లైన్ ఏవైతే యాడ్ చేశారో వాటిల నుంచి సేల్స్ కూడా మంచి గ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ ఐస్ క్రీమ్ ప్లాంట్ చెప్పాను కదా! ఎవరైనా కూడా ఈ కంపెనీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఐ థింక్ ఐస్ క్రీమ్ ప్లాంట్ లైవ్ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళ మార్జిన్స్ అయితే బెటర్ అవ్వచ్చని అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే అన్నీ బ్యాలెన్స్ షీట్ పరంగా బాగా కనబడుతది. రెవెన్యూస్ పరంగా మనకు బాగా కనబడుతది. మార్జిన్స్ కూడా డీసెంట్ మార్జిన్సే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా లో వాల్యుయేషన్ ఉంటది. నా కమింగ్ టు నా క్వెషన్ బిగినింగ్‌లో అన్నాను చూడండి. ఈ కంపెనీ రిలేటెడ్ నాకొక క్వెషన్ ఉంటదని చెప్పి. ఆ క్వెషన్ ఏంటంటే క్వెషన్‌కెళ్ళే ముందు ఒక విషయం అయితే క్లారిటీ ఇవ్వాలి. నేనైతే పర్సనల్లీ ఐయామ్ నాట్ హోల్డింగ్ ఇట్. ఓకే. బై చేస్తారా అంటే అట్ దిస్ మూమెంట్ అయితే నాకు బై చేయాలని ఇంట్రెస్ట్ కూడా యాజ్ ఆఫ్ నౌ లేదు. ఎందుకంటే నాకు డైరీ రిలేటెడ్ కంపెనీని పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవాలని అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. బట్ ఐ విల్ నెవర్ సే నెవర్. వి డోంట్ నో. చెప్పలేం ఎప్పుడైనా కూడా ఎలాంటి సిట్యుయేషన్స్, పర్సెప్షన్స్ ఇవన్నీ మారుతూ ఉండొచ్చు ఇన్వెస్టింగ్‌లోని. బట్ అట్ దిస్ మూమెంట్ నెక్స్ట్ 1, 2, 3 మంత్స్‌లోనైతే మాత్రం ఐ మైట్ నాట్ యాడ్ దిస్ స్టాక్ ఇన్ పోర్ట్‌ఫోలియో. బట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో ఓవరాల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే యూజ్ అవుతదని అయితే షేర్ చేస్తున్నాను. నౌ కమింగ్ టు ఆ క్వెషన్ పరంగా విషయంకొచ్చేసరికి ఆల్వేస్ అన్నీ బానే ఉన్నా ఈ కంపెనీ స్టాక్ మనం దొడ్లతో కంపేర్ చేసినా, హట్సన్‌తో కంపేర్ చేసినా వాల్యుయేషన్స్ పరంగా యాక్చువల్ లో వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుంటది. ఎందుకు అంటే పొలిటికల్లీ లింక్ ఉండడం వల్లనా? మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఇది ఓవరాల్‌గా హెరిటేజ్ ప్లాంట్ విజిట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ విజిట్ యొక్క ఎక్స్‌పీరియన్స్. మన నెక్స్ట్ క్వెషన్‌ని మల్లికార్జున్ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా ఎఫిషియంట్ టాక్స్ ప్లానింగ్ ఇది. చాలామంది ఇగ్నోర్ కొట్టేస్తుంటారు. ఎందుకో అర్థం కాదు. ఓకే. దీని గురించి ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు హెరిటేజ్ ప్లాంట్ విజిట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే షేర్ చేశానో హెల్ప్‌ఫుల్ అయిందా? అంటే మన వాళ్ళకి ఉపయోగపడుతది కదా! చాలామంది అడుగుతున్నారు కదా! అని మొత్తం ట్రావెల్ చేసి దాని రిలేటెడ్ ఫాలో అప్ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి మీకు షేర్ చేస్తున్నాం. అది నచ్చినట్టయితే ఒకటే గైస్ ఈ ఛానెల్‌లో అడిగేది వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే వీడియోని మీరు షేర్ చేశారనుకోండి ఇలాంటి ఎఫర్ట్ పెట్టడానికి మాకు చాలా ఎంకరేజింగ్‌గా అయితే ఉంటుందన్నమాట. మన ఛానెల్‌లోని యూ గైస్ నో గ్రౌండ్‌లో వర్క్ చేసి మీకు ఆ డేటా అంతా కూడా షేర్ చేస్తుంటాం. సో, ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టాలంటే టైం, మనీ ఎవ్రీథింగ్ కన్జ్యూమ్ అవుతది. ఇవన్నీ కూడా మన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది కదా! అని షేర్ చేస్తున్నాం. సో, మాకు కూడా మీరు ఆ లైక్స్ అండ్ షేర్స్ చేస్తున్నట్టయితే అది ఇంకొంచెం ఎంకరేజింగ్ అనిపిస్తదన్నమాట. ఈ ఎఫర్ట్స్ ఇంకా ఇలా కంటిన్యూ చేయడానికి. నౌ కమింగ్ టు ఆయన క్వెషన్ విషయంకొచ్చేసరికి, సార్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు మంత్లీ రెంట్ వస్తుంది. హెచ్‌యుఎఫ్ పాన్ కార్డ్ క్రియేట్ చేసి మా నాన్న పేరు మీద ఉన్న ఇంటిని నా పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా? లేకపోతే హెచ్‌యుఎఫ్ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా? సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో అడిగినట్టయితే నాకు తెలీదని చెప్పారు. నా భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. హెచ్‌యుఎఫ్ ప్రాపర్టీని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలియజేయండి. హాయ్ అండి. యాక్చువల్లీ మనకి పేరెంట్స్ నుంచి ప్రాపర్టీ ఉండి అది వస్తున్నట్టయితే మీకు హెచ్‌యుఎఫ్ ఉన్నట్టయితే దట్స్ ఎ బెస్ట్ వే అన్నమాట. హెచ్‌యుఎఫ్ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మీ పేరు మీద కానీ, మీ వైఫ్ పేరు మీద కానీ ట్రాన్స్‌ఫర్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఇన్‌కమ్ ఉన్నది కదా! ఇద్దరు వర్క్ చేస్తున్నారు కదా! సో, మీకేంటంటే ఆ రెంటల్ ఇన్‌కమ్ కూడా మీ ఇన్‌కమ్‌కి యాడ్ అయిపోతుంది. అండ్ దాని మీద ట్యాక్స్ కట్టాల్సొస్తది. ఓవరాల్‌గా ట్యాక్స్ బ్రాకెట్ కూడా పెరిగిపోతుంది కదా! వేరేస్ అదే హెచ్‌యుఎఫ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి, ఏదైతే ఆ రెంటల్ ఇన్‌కమ్ వస్తదో అది హెచ్‌యుఎఫ్‌లోకొస్తది. అండ్ హెచ్‌యుఎఫ్ పాన్ నెంబర్ సెపరేట్ ఉంటది కాబట్టి మీకు ట్యాక్స్ పరంగా చాలా వరకు డబ్బులైతే మిగులుతాయన్నమాట. ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏవొచ్చినా కూడా వాటిని
మన పేరు మీద కన్నా కూడా హెచ్‌యుఎఫ్ పేరు మీదకి మూవ్ చేయగలిగినట్టయితే వాటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ మనం అడిషనల్‌గా టాక్స్ రిలేటెడ్‌గా బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇన్‌ఫాక్ట్ చాలామందికి బిజినెస్‌లు కూడా ఉంటాయి. జాబ్ చేస్తూ అలాంటప్పుడు మనం హెచ్‌యుఎఫ్ పేరు మీద ఆ బిజినెస్ చేయగలిగినట్టయితే సో, ఆ బిజినెస్ ఇన్‌కమ్ ఏదైతే ఉన్నదో మీ పాన్‌కి యాడ్ అవ్వకుండా హెచ్‌యుఎఫ్‌కి యాడ్ అవుతది. అండ్ టాక్స్ బెనిఫిట్స్ పొందే అడ్వాంటేజ్ కూడా ఉంటది. సో, చాలామంది కొంచెం అంటే దీని రిలేటెడ్ రెగ్యులేషన్స్ అవి నేను ఎందుకు చదవాలనో లేకపోతే కొంచెం బద్ధకించో హెచ్‌యుఎఫ్ రిలేటెడ్‌గా వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉంటదో దీన్ని ఇగ్నోర్ కొట్టేస్తుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాక్స్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనమాట. మనం మార్వాడి ఫ్యామిలీస్ కలిసామనుకోండి, వాళ్ళ దగ్గర మ్యాండేటరీగా హెచ్‌యుఎఫ్ పాన్ అయితే ఉంటది. తప్పకుండా ఆ ఫ్యామిలీలోని. ఎందుకంటే ఆ హెచ్‌యుఎఫ్ పేరు మీద వాళ్ళు టాక్స్ ప్లానింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేస్తుంటారు. బట్ మన తెలుగు వాళ్ళు మాత్రం ఇగ్నోర్ కొట్టేస్తుంటాం. సో, ఎవరైతే ఇంకా హెచ్‌యుఎఫ్ క్రియేట్ చేసుకోలేదో ఈ హెచ్‌యుఎఫ్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో ఆల్రెడీ వీడియోని కూడా మన ఛానెల్‌లో షేర్ చేసాం కొన్నాళ్ళ క్రితం. ఇక్కడ ఐ బటన్‌లోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్‌లో కూడా ఉంచుతాను. ఒకసారి చూసి ఈ సండే రోజు తప్పకుండా మీ హెచ్‌యుఎఫ్‌ని అయితే క్రియేట్ చేసుకొని అండ్ ఎఫిషియెంట్‌గా టాక్స్ ప్లానింగ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే చాలామంది వ్యూవర్స్‌కి క్వెషన్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది రీసెంట్ టైమ్‌లో అడుగుతున్నారు క్వెషన్స్ ఎక్కడ అడగాలని చెప్పి. ట్విట్టర్‌లో అడగాల అది అని చెప్పి మీరు ఎక్కడ అడగట్లేదండి. ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్ ఏదైతే ఉన్నదో ఈ కామెంట్ సెక్షన్‌లోనే అవ్వచ్చు, లేకపోతే మన ఛానల్‌లో ఏ వీడియోలైనా కూడా యూట్యూబ్‌లోని మీరు #AskMoneyPerson రాసి మీ క్వెషన్స్ రాసినట్టయితే మీ క్వెషన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. సో, ఎవరికైతే క్వెషన్స్ ఉంటే కంటిన్యూస్‌గా #AskMoneyPerson రాసి మీ క్వెషన్స్ అయితే పోస్ట్ చేయండి. మన నెక్స్ట్ క్వెషన్ రమేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఐ హావ్ జాయిన్డ్ ఇన్ ఎ వాట్సాప్ గ్రూప్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్ ట్రేడింగ్. దే ఆర్ ప్రొవైడింగ్ డైలీ స్టాక్స్ విత్ average daily return of 15 to 20%. But the stocks we have to buy, we can buy only in their platform which they are providing. Is it safe or is it a scam? ఎనీ డౌట్సా అండి? 15-20% డైలీ రిటర్నా? ఓకే. ఇలా వర్కౌట్ అయితే మన యాక్చువల్ సంవత్సరంలోనే చాలా రిచెస్ట్ పర్సన్ అయిపోతాం అన్నమాట. ఓకే. అండ్ అది పక్కన పెడితే ఇంకొకటి చెప్తాను చూడండి. మిగిలిన వ్యూవర్స్‌లో ఎవరైనా కూడా మీకు ఇన్‌స్టిట్యూషనల్ రిపోర్ట్స్, ఇన్‌స్టిట్యూషనల్ బ్రోకర్ దాంట్లో నేను యాడ్ అవుతున్నాను అది ఇది అని చెప్పి మీరు అనుకున్నట్టయితే దట్ ఈజ్ ఆల్ ఫాల్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇన్‌స్టిట్యూషనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ తప్పించి వేరే వాళ్ళని ఎల్లవ్ కూడా చేయరు. చాలా కష్టం. అండ్ మీకు రీసెర్చ్ రిపోర్ట్‌లు కూడా దొరుకుతుంటాయి కదా! వేరియస్ టెలిగ్రామ్ ఛానల్‌లోని, గ్రూపుల్లోని చాలా వరకు అవన్నీ కూడా రీటైల్ రిపోర్ట్స్. రీటైల్ రిపోర్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసా? యాక్చువల్లీ ఇన్‌స్టిట్యూషనల్ రిపోర్ట్ ఏదైతే ఉంటదో నార్మల్లీ ఒక ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ అన్నది ఒక 10,00,000, 15,00,000, 20,00,000, 25,00,000 పెట్టి వాళ్ళు అమ్ముతుంటారన్నమాట. ఒక చాలా ఎఫర్ట్ పెడతారు అనలిస్టులు వీళ్ళందరూ. పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్‌కి అంత చార్జ్ చేస్తారు ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి. నువ్వు ఆ రిపోర్ట్‌ని ఫ్రీగా టెలిగ్రామ్‌లో దొరకనిచ్చేటట్టు వాళ్ళు వదిలేస్తారా? వదలరు కదా! యాక్చువల్లీ ఆ రిపోర్ట్ ఇన్‌స్టిట్యూషన్ సెల్ చేసిన తర్వాత ఒక 6 నెలలకో, 7 నెలలకో, 8 నెలలకో మనకి రీటైల్ రిపోర్ట్స్ అయితే రిలీజ్ అవుతాయన్నమాట. సో, జ్యూస్ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయిన తర్వాత సో, బ్లైండ్‌గా ఓకే. రిపోర్ట్స్‌లో ఉన్నవి బై, సెల్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ఫాలో అవ్వద్దు. యూ విల్ ఫాల్ ఇంటూ ట్రాప్. ఓకే. చాలా కేసుల్లోని ఇన్‌స్టిట్యూషన్స్‌కి అక్కడ సెల్ ఇచ్చినప్పుడు ఇక్కడ రీటైల్ కేస్‌లో బై రిపోర్ట్స్ రిలీజ్ చేసిన సేమ్ బ్రోకర్ సేమ్ డే రిలీజ్ చేసిన సినారియోస్ కూడా చాలా ఉన్నాయి. సో, అన్నెస్లీ ఆ బై, సెల్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ కొట్టండి. రిపోర్ట్‌లో మనకి డేటా ఏదైతే ఉంటదో మనం నార్మల్‌గా పబ్లిక్ యాన్యువల్ రిపోర్ట్‌లు చదవడం కానీ లేకపోతే ఈ ప్లాంట్ విజిట్స్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా మనం ఇండివిడ్యువల్ చేయాలంటే కష్టం కదా! ప్లస్ వాళ్ళు చేస్తారు కాబట్టి అక్కడ ఆ డేటా ఏదైతే ఉంటదో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫర్దర్‌గా చెక్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి రిపోర్ట్స్ చదవండి తప్పించి కానీ బై, సెల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్‌గా వద్దు. అండ్ మిమ్మల్ని ఎవరైనా కూడా ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ గ్రూప్‌లో యాడ్ చేశారంటే వెంటనే ఎగ్జిట్ అవ్వండి. ఐయామ్ 100కి 1000 టైమ్స్ ష్యూర్ ఇన్‌స్టిట్యూషన్ గ్రూప్‌లోని లార్జ్ ఇన్‌స్టిట్యూషన్స్ తప్పించి ఎవ్వరు యాడ్ అవ్వరు. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ రిపోర్ట్‌లు కూడా మన వరకు రావు. మన నెక్స్ట్ క్వెషన్ మనోజ్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయిన, రీసెంట్‌గా కార్ ట్రేడ్ కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అయ్యాను. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆస్క్డ్ అబౌట్ దిస్ ఈస్ ఎ సీజనల్ గ్రోత్ బట్ మేనేజ్మెంట్ ఈస్ సేయింగ్ ఇట్స్ నాట్ సీజనల్ గ్రోత్. వీల్ కంటిన్యూ ద గ్రోత్ అని చెప్పి అంటున్నారు. బైక్ వాళ్ళ, కార్ వాళ్ళ గ్రోత్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఓఎల్ఎక్స్ బిజినెస్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు లిమిట్లెస్ గ్రోత్ అని చెప్పి వర్డ్ యూజ్ చేశారు. కెన్ వీ ఎక్స్పెక్ట్ గ్రోత్ ఇన్ దిస్ సెక్టర్? వాట్స్ యువర్ వ్యూ అబౌట్ దిస్ అన్న డిస్క్లైమర్. ఇన్వెస్టర్ సిన్స్ ఐపీఓ ఆన్వర్డ్స్ ఇట్ వెంట్ టు 400 బట్ ఐ ట్రస్టెడ్ ది గ్రోత్ అండ్ మేనేజ్మెంట్. ప్లీజ్ క్లారిఫై అబౌట్ దిస్. ఇఫ్ ఐ హావ్ మెన్షన్డ్ ఎనీథింగ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ యాజ్ వెల్. ఓకే. హాయ్ మనోజ్ గారు. నో, యాక్చువల్లీ నథింగ్ రాంగ్ అండి. మీరు కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ బాగానే చదివారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఎ రఫ్ రైడ్. ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఐపీఓ ఏదైతే వచ్చిందో
ఓకే. ఐపీఓ వచ్చినప్పుడు టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మిగిలిన అదర్ కంపెనీస్ కూడా వచ్చాయి. పేటీఎం ఇలాంటి కంపెనీస్ అన్నీ రావడం అండ్ అవన్నీ లాస్ మేకింగ్ కంపెనీస్. వేరేస్ ఇది ప్రాఫిటబుల్ కంపెనీ అవ్వడం. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అవ్వడం వల్ల రీటైల్ అలొకేషన్ అన్నది వీళ్ళ దాంట్లో బాగా ఎక్కువగా అయింది. అండ్ అన్ని టెక్ కంపెనీస్ ఎప్పుడైతే పడ్డాయో దాంతో పాటు ఈ స్టాక్ పడడం అండ్ స్టాక్ పడడమే కాకుండా బేసికల్ స్టాక్ ఎప్పుడైతే పడుతుందో వీ నో మార్కెట్‌లోని భయంకరంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. నెగటివిటీని ఇంకా క్రియేట్ చేయడానికి కొంతమంది జంక్ కంపెనీ అని, ప్రమోటర్ హోల్డింగ్ లేదని, ఎత్తేస్తదని ఇలా చాలా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా నడిచేదన్నమాట. సో, దాంతోని చాలామంది ఇన్వెస్టర్లు ఆబ్వియస్లీ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ ఆధారంగా మన ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా మూవ్ అవుతాయి కదా! స్టాక్ ప్రైస్ పెరిగిందంటే కంపెనీ రిలేటెడ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం కనబడుతది. స్టాక్ ప్రైస్ పడగానే కంపెనీ రిలేటెడ్ కాన్ఫిడెన్స్ తగ్గుతది. అండ్ ఇన్‌ఫాక్ట్ బాగా కరెక్ట్ అయిపోయిందనుకోండి అది డెటోరేట్ అయిపోద్ది. యాక్చువల్లీ వీళ్ళు ఐపీఓ వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర 800 క్రోర్స్ క్యాష్ ఉండేది బ్యాలెన్స్ షీట్‌లో. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే యూజ్డ్ కార్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఇండియాలో బాగానే గ్రో అవుతున్నది. అండ్ మేనేజ్మెంట్ క్యాష్ జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పియర్స్‌తో కంపేర్ చేసామనుకోండి, వీళ్ళ పియర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళు లాస్ మేకింగ్ కంపెనీస్. అండ్ ఇన్‌ఫాక్ట్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇన్‌ఫాక్ట్ స్పిన్నీ లాంచ్ అయినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారంటే స్పిన్నీని దీన్ని కంపేర్ చేస్తున్నారు. కానీ కాదు, యాక్చువల్లీ స్పిన్నీ ఏం చేస్తదంటే అసెట్‌ని పర్చేస్ చేస్తది వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో. అంటే ఏదైతే యూజ్డ్ కార్ ఉంటదో ఆ కార్‌ని వీళ్ళు స్పిన్నీ వాళ్ళు పర్చేస్ చేస్తారు. వేరేస్ ఈ కార్ ట్రేడ్ యొక్క ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కార్ ట్రేడ్ అవ్వచ్చు, కార్వాలే అవ్వచ్చు ఆర్ ఇప్పుడు ఓఎల్ఎక్స్ అవ్వచ్చు. ఇవన్నీ యాక్చువల్లీ క్లాసిఫైడ్ బిజినెస్ చేస్తారు. అంటే వీళ్ళు అసెట్‌ని వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో పర్చేస్ చేయరు. ఓకే. వీళ్ళకి వచ్చే రెవెన్యూ అడ్వర్టైజింగ్ రెవెన్యూ వస్తది మోస్ట్‌లీ. సో, అందుకని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ జీరో డెట్ బ్యాలెన్స్ షీట్ మనకు కనబడుతుంటుంది. వేరేస్ వీళ్ళ పియర్స్ చూసినట్టయితే చాలా వరకు లాసెస్ చూస్తుంటారు. ఎందుకంటే బేసికలీ కార్ బిజినెస్ ఎంత రిస్కీ బిజినెస్ అంటే కార్ సెల్లింగ్ ఎస్పెషల్లీ. యూజ్డ్ కార్ మార్కెట్‌లోని మార్జిన్స్ ఎంత ఉంటాయండి? ఒక కార్ మీద 20,000, 30,000, 40,000, 50,000 ఇంతే ఉంటది కదా! నౌ ఒక 10 కార్లు ఒక డీలర్ కొన్నాడనుకోండి. ఆ 10 కార్లలోని 9 కార్లు మంచి కండిషన్‌లో ఉన్నవి. ఒక కార్ రిలేటెడ్‌గా యాక్చువల్లీ అసెస్‌మెంట్ తప్పయింది. అండ్ ఆ కార్ ఎవరు పర్చేస్ చేయట్లేదు. అలాంటి కేస్‌లో ఏమవుతదంటే ఆ ఎంటైర్ అసెట్ విల్ బికమ్ పెయిన్ బ్యాలెన్స్ షీట్‌లో కదా! సో, నార్మల్లీ చాలా వరకు ఏవైతే కార్ డీలర్స్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే కార్ డీలర్‌షిప్ రిలేటెడ్ రన్ చేసే కంపెనీస్ ఎక్కువగా కనబడుతుంటాయన్నమాట. వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. బట్ స్టిల్ లోకల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ జనరేషన్స్ కొద్దీ ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రిస్క్‌ని మేనేజ్ చేసుకుంటూ బిజినెస్‌లని అయితే రన్ చేస్తుంటారు. వేరేస్ ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఏవైతే వచ్చాయో చాలా వరకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడో చోట తప్పు చేయడం వల్ల ఆ రిస్క్‌తోని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు అయితే నెగెటివ్‌లోకి వెళ్ళిపోయాయి. సో, వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళది ఓన్లీ క్లాసిఫైడ్ బిజినెస్. అంటే ఈ స్పిన్నీ లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా బేసికల్లీ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరికి వచ్చి అడ్వర్టైజ్ చేస్తారు కార్ సెల్ చేయడానికి. వీళ్ళది అడ్వర్టైజింగ్‌కి ఉన్న ప్లాట్‌ఫామ్ అన్నమాట. సో, కార్ ట్రేడ్‌తో వీళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత కార్వాలే ఏదైతే ఉన్నదో దానికి ఆర్గానిక్ గ్రోత్ ఉండడం అండ్ ఆ కంపెనీ సేల్‌కి ఉండడంతో వీళ్ళు కార్వాలే బిజినెస్‌ని ఎక్వైర్ చేశారు. ఐపీఓకి వచ్చే టైంకి వీళ్ళ దగ్గర కార్ ట్రేడ్, కార్వాలే మాత్రమే ఉండేవి. బైక్ వాళ్ళే ఇది కూడా ఉండేది. అండ్ అలాగే శ్రీరామ్ ఆటోమాల్ ఉండేది. దాని తర్వాత యాక్చువల్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లోని క్యాష్ బాగున్నది కదా! అండ్ ఓఎల్ఎక్స్ ఏదైతే ఉన్నదో ఓఎల్ఎక్స్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే. ఓఎల్ఎక్స్ మనకి రీసేల్ ఎనీ ప్రొడక్ట్ మనం ఓఎల్ఎక్స్‌లో అమ్ముతాం కదా! నౌ ఓఎల్ఎక్స్ హాస్ ఏ సెపరేట్ బిజినెస్ కాల్డ్ ఓఎల్ఎక్స్ ఆటో. ఓకే. ఈ ఓఎల్ఎక్స్ ఆటో ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో, ఓఎల్ఎక్స్ గ్రూప్ ఏం డిసైడ్ చేశారంటే ఈ ఓఎల్ఎక్స్ ఆటో ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్లీ ఈ బిజినెస్‌ని షట్ డౌన్ చేద్దామని వాళ్ళు డిసైడ్ చేశారు. సో, ఇండియా విషయంకి వచ్చేసరికి ఈ ఓఎల్ఎక్స్ ఆటో బిజినెస్‌ని వీళ్ళ దగ్గరికి వచ్చేసి సెల్ చేయడానికి. కార్ ట్రేడ్ వాళ్ళ దగ్గరికి. ఇలా ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి సేల్‌కి వచ్చిందో వీళ్ళు స్మార్ట్‌గా ప్లే చేశారు అక్కడ. ఏంటంటే మీరు ఓఎల్ఎక్స్ ఆటో అమ్మినట్టయితే మా దగ్గర ఓఎల్ఎక్స్ బ్రాండ్ ఉంటది. అండ్ అలాగే మీరు ఓఎల్ఎక్స్ అదర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో మన మొబైల్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు ఏదైనా కూడా ఓఎల్ఎక్స్‌పై బేస్డే అంటారు కదా! సో, ఆ ఓఎల్ఎక్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది మీ దగ్గర ఉన్నదనుకోండి. ఒకే బ్రాండ్ ఇద్దరి దగ్గర ఎలా ఉంటదని చెప్పి వాళ్ళ దగ్గర నెగోషియేట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఓఎల్ఎక్స్ మేనేజ్మెంట్ ఏంటి వాళ్ళకి ఓఎల్ఎక్స్ ఇండియా బిజినెస్ అన్నది చాలా చిన్న బిజినెస్. సో, ఓవరాల్‌గా గ్లోబల్లీ మాట్లాడుకోవాలంటే ఈ ఆటో బిజినెస్ ఎలాగో వాళ్ళు వదిలించుకుందాం అని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ ఓఎల్ఎక్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు పెట్టిన డీల్ ఏంటంటే ఓవరాల్‌గా ఓఎల్ఎక్స్ అమ్మేసినట్టయితే ఇండియాలోని
మేము ఇంట్రెస్టెడ్ అనగానే వాళ్ళు ఓవరాల్ ఓఎల్ఎక్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది అమ్మేశారు. అమ్మగానే వీళ్ళు స్మార్ట్‌గా ఏం చేశారంటే, ఆ ఓఎల్ఎక్స్ ఆటో బిజినెస్ ఏదైతే ఉన్నదో లాస్ మేకింగ్ బిజినెస్ దాన్ని క్లోజ్ చేసేశారు. అండ్ ఈ ఓఎల్ఎక్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో విచ్ ఈస్ గుడ్ బిజినెస్. ఎందుకంటే ఓఎల్ఎక్స్‌లోని ఇట్స్ ఎ క్లాసిఫైడ్ బిజినెస్ కదా! ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎవరైనా వచ్చి ఏదైనా అమ్ముతూ ఉంటారు. సో, వీళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్, సబ్స్క్రిప్షన్ రిలేటెడ్‌గా ఏవైతే రెవెన్యూస్ ఉంటాయో, ఆ రెవెన్యూస్ వస్తుంటాయి. సో, అసెట్ లైట్ బిజినెస్ అన్నమాట. సో, ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అలాగే రన్ చేశారు. అండ్ ఆ ఓఎల్ఎక్స్ డాట్ ఇన్ ఏదైతే ఉన్నదో దీంట్లో కూడా కార్స్ సెల్ చేస్తుంటారు. ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉన్నదో ఆటో అనే సెపరేట్ ప్లాట్‌ఫామ్ అయినా కూడా ఓఎల్ఎక్స్‌లోని కార్సే ఏంటి ప్రతీదీ చిన్న చిన్న ఐటెమ్స్ నుంచి పెద్ద ఐటెమ్స్ వరకు ప్రతీదీ ఏదైతే రీసేల్ చేయాలనుకుంటారో ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. నౌ ఆ ప్లాట్‌ఫామ్‌ని వీళ్ళు ఏం చేశారంటే లాస్ మేకింగ్ బిజినెస్ సెల్ చేసేయడం వల్ల అది అగైన్ మీరు నంబర్స్ బట్టి చూసినట్టయితే ప్రాఫిట్ బిజినెస్ అయిపోయింది. అండ్ ఈ ఓఎల్ఎక్స్‌ని 2023 జూలై, ఆగస్ట్ టైంలో వీళ్ళు పర్చేస్ చేశారు. ఆ టైంలో 535 క్రోర్స్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో క్యాష్ ఏదైతే ఉందో దాంట్లోంచి 535 కోట్లు స్పెండ్ చేశారు. నౌ ఇది ఎంత క్యాష్ జనరేటింగ్ బిజినెస్ అంటే మళ్ళీ అగైన్ వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ లాస్ట్ క్వార్టర్‌కి చూసినట్టయితే 885 క్రోర్స్ వీళ్ళ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉన్నది బ్యాలెన్స్ షీట్‌లోని. సో, ఇది ప్యూర్‌లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది క్లాసిఫైడ్ బిజినెస్. అంటే కార్ సేల్స్ రిలేటెడ్‌గా అడ్వర్టైజింగ్ వీళ్ళ దగ్గర జరుగుతదన్నమాట. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో అందులోని కార్ దేకో ఏదైతే ఉన్నదో ఈ రీటైల్ కార్ సేల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లోజ్ చేస్తారు వాళ్ళు. అండ్ డ్రూమ్ కార్స్ కానీ కార్24 చూసినట్టయితే లాస్ మేకింగ్ బిజినెస్‌లు. సో, వీళ్ళు సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే కార్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోని స్పెన్నీ విషయంకి వచ్చేసరికి వాళ్ళు మల్టిపుల్ లొకేషన్స్‌లోని కార్స్‌ని సెల్ చేసే కార్ డీలర్ అయినట్టయితే మనకి నార్మల్‌గా లోకల్ మార్కెట్‌లో చూసినట్టయితే ప్రతి ఏరియాలోని మనకి రీసేల్ కార్ డీలర్స్ ఉంటారు కదా! అలాంటి చిన్న చిన్న డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు అడ్వర్టైజింగ్ రిలేటెడ్‌గా ఈ వీళ్ళ ప్లాట్‌ఫామ్‌ని ఆఫర్ చేస్తుంటారు. అండ్ అలాగే వీళ్ళు సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తారు. లీడ్స్ రిలేటెడ్‌గా, ఫాలో అప్ రిలేటెడ్‌గా వీళ్ళ ప్లాట్‌ఫామ్‌ని అయితే ఆ డీలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దానికి వీళ్ళు సబ్స్క్రిప్షన్ చార్జెస్ ఏదైతే వీళ్ళు చార్జ్ చేస్తుంటారో అక్కడి నుంచి వీళ్ళు రెవెన్యూ అయితే సంపాదిస్తుంటారన్నమాట. నౌ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే వీళ్ళ కాంపిటీటర్స్‌లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంపిటీటర్ ఈ బిజినెస్‌ని క్లోజ్ చేసేయడం వల్ల యాక్చువల్లీ ఆల్మోస్ట్ మోనోపొలీలా సిట్యుయేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఓఎల్ఎక్స్ అయినా, లేకపోతే కార్ ట్రేడ్ అయినా, కార్వాలా అయినా ఇవి మల్టిపుల్ డిఫరెంట్ బ్రాండ్స్‌గా ఉన్నా కూడా ఇవన్నీ కూడా వీళ్ళ వద్దే కదా! సో, ఆబ్వియస్లీ కార్ డీలర్‌కి వీళ్ళు చార్జ్ చేసే ప్రైస్ ఏదైతే ఉన్నదో గ్రాడ్యుయల్లీ అంటే అబ్నార్మల్‌గా ఇంక్రీజ్ చేసేయకుండా వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల వీళ్ళ మార్జిన్స్‌లో కూడా మనకి చాలా బెటర్‌మెంట్ అయితే కనబడుతున్నది. వీళ్ళ దగ్గర ఇంకొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఉన్నది శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పి. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంక్స్ కార్ లోన్స్ ఇస్తారు కదా! కార్ లోన్ రీపే చేయకపోతే రికవర్ చేసుకుంటారు. రికవర్ చేసినవి బ్యాంక్స్ అమ్మడం తలనొప్పి కాబట్టి ఈ శ్రీరామ్ ఆటోమాల్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికవర్ చేసుకున్న కార్స్‌ని వీళ్ళు సెల్ చేస్తుంటారన్నమాట ఆక్షన్ చేసి. నౌ ఇక్కడ బేసికల్లీ వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్‌లో కొంచెం గ్రోత్ పరంగా స్లో డౌన్ అయితే చూస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ కార్స్ ఏవైతే ఉన్నాయో లోన్ రికవరీ అనేది ఎప్పుడు జరుగుతది? కార్స్ బాగా సేల్ అయినట్టయితే లోన్ రికవరీకి ఓకే. డిఫాల్ట్ చేసిన వాళ్ళు పెరిగారనుకోండి. పెరిగినట్టయితే వీళ్ళ దగ్గరికి ఆ నంబర్ ఆఫ్ కార్స్ అనేవి పెరుగుతుంటాయి కదా! వేరేస్ కోవిడ్ టైంలోని కార్ సేల్స్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు. దాని తర్వాత సెమీకండక్టర్ షార్టేజ్ వల్ల కార్ సేల్స్ రిలేటెడ్‌గా మనకి వాల్యూమ్స్ పరంగా ఏదైతే డిప్ చూసామో ఇవన్నిట్ల వల్ల యాక్చువల్లీ కార్ ఒకసారి సెల్ అయిన తర్వాత డిఫాల్ట్ సిట్యుయేషను నెక్స్ట్ 2 ఇయర్స్‌లోనో, 3 ఇయర్స్‌లోనో స్టార్ట్ అవుతుంటదన్నమాట. సో, ఆ పీరియడ్ ఏదైతే ఉన్నదో దానివల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వీళ్ళ శ్రీరామ్ ఆటోమాల్ బిజినెస్ మీద ఆ ఇంపాక్ట్ అయితే కనపడింది. ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా వీళ్ళు డీసెంట్ నంబర్సే చూస్తుండొచ్చన్నమాట. ఓవరాల్‌గా బిజినెస్ పరంగా అయితే క్యాష్ జనరేటింగ్ బిజినెస్ అండ్ ఇట్స్ ఎ క్లాసిఫైడ్ బిజినెస్. ఇన్‌ఫాక్ట్ ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్‌గా ఇంకో కన్సర్న్ కూడా ఉన్నది. ఓఎల్ఎక్స్‌లో ఇంతకుముందు చాలా ఫ్రాడ్స్ జరిగేవి. అవునా? సో, దాని రిలేటెడ్‌గా ట్రస్ట్ క్రియేట్ చేయడం గురించి అని కూడా మేనేజ్మెంట్ అయితే చాలా టెక్ పరంగా వర్క్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా బిజినెస్ పరంగా ఇట్స్ గుడ్ బిజినెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ ప్రైస్ పడేసరికి సెంటిమెంట్స్ మారిపోతాయి కదా! సో, ఆ సెంటిమెంట్ నెగెటివ్ అయిపోవడం అండ్ దానికి సోషల్ మీడియా అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా నెగెటివ్ మాట్లాడడం చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే పాపం జంక్ స్టాక్ కొన్నాం అనుకుని వాళ్ళు సెల్ చేసేయడం అవ్వచ్చు, నష్టపోవడం ఇవన్నీ జరిగింది. ఎవరైతే హోల్డ్ చేశారో ఆర్ యాక్చువల్ లోవర్ ప్రైస్‌లో బై చేశారో దే మేడ్ మనీ. ఇన్‌ఫాక్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ యాక్చువల్ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్మార్ట్‌గా ఎప్పుడైతే స్టాక్ బాగా పడిందో అప్పుడు ఎక్వైర్ చేశారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, జీరోదా యాస్ ద ఇన్వెస్టర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అనమాట. వాళ్ళందరూ పర్చేస్ చేసిన టైమ్స్ చూడండి. ఓకే. ఎప్పుడైతే నాయిస్ బాగా తగ్గిపోయి ఈ రీటైల్ లిక్విడిటీ కూడా ఉంటది కదా మార్కెట్‌లోని. ఓవర్ లిక్విడిటీ పార్ట్ ఏది
ఏదైతే ఉందో అది తగ్గుతూ వచ్చిందో దెన్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ అక్యుములేటింగ్. సో స్టాక్ ప్రైస్ పరంగా కూడా మంచి రికవరీ అయితే కనబడింది అండ్ ఐపీఓ ప్రైస్ని క్రాస్ అయింది. ఈవెన్ ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఓఎల్ఎక్స్ రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాల్యుయేషన్స్ ఒకసారి చూసుకోండి, వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఇవన్నిటి మీద డిపెండ్ ఉంటుంది అండ్ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఓవరాల్గా బిజినెస్లో అయితే జరుగుతున్నది. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా చాలామంది కార్టర్ రిలేటెడ్గా అడుగుతుంటారు కాబట్టి ఇట్స్ ఏ క్యాష్ జనరేటింగ్ బిజినెస్ అండ్ ఇట్స్ ఏ లెసన్. మీరు అర్థం చేసుకున్నట్టయితే బిజినెస్ పరంగా ఇట్స్ ఏ గుడ్ బిజినెస్. ఓన్లీ థింగ్ ఐపీఓ సైకిల్ వాజ్ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఐపీఓ సైకిల్ రాంగ్ అయినా కూడా మనం బిజినెస్ రిలేటెడ్గా బాగా వర్క్ చేయగలిగాం అనుకోండి, మనం లోవర్ ప్రైస్లోని లోవర్ వాల్యుయేషన్లో కొనగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. అదే అలా కాకుండా మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వేరే నాయిస్ ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ నాయిస్ వల్ల మనం ఇంపాక్ట్ అవుతుంటాం అన్నమాట. ఈవెన్ వేరే స్టాక్స్ మీరు హోల్డ్ చేసినా కూడా మీ పోర్ట్ఫోలియోని ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ కరెక్షన్లో కరెక్ట్ అవుతున్నట్టయితే స్టాక్ ప్రైస్ ఆధారంగా మీరు ఇంపాక్ట్ అవ్వకుండా ఒకసారి ఫండమెంటల్స్ చెక్ చేయండి. ఫండమెంటల్స్ అవి బాగానే ఉన్నాయనుకోండి, స్టాక్ ప్రైస్ ఈజ్ స్లేవ్ టు ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ వస్తే స్టాక్ ప్రైస్ పెరగాల్సిందే. దానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి 2 సజెషన్స్ మాట్లాడుకుందాం. ఒకటి డ్రాగన్ మూవీ. నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూసాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా చూపించాల్సిన మూవీ ఇది. ఎందుకంటే రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే నార్మల్లీ కాలేజ్ లైఫ్లో మనం ఎలా ఫీల్ అవుతాం, చాలామంది కాలేజ్ లైఫ్ దాటినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ టైంలోనే మనం ఏంటంటే డిఫరెంట్ ఎనర్జీలో ఉంటాం అండ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ థాట్ ప్రాసెస్లో ఉంటాం. వేరేస్ రియల్ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ చూపిస్తుంది కదా. సో అది మూవీలో ఏదైతే రస్టిక్ వేలో చూపించగలిగారో, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా అది కొంచెం వరకు హిట్ అయితే చేస్తుంది. సో మూవీ పరంగా నాకైతే బాగా అనిపించింది అది. కానీ చాలామంది చూసి ఉండొచ్చు కాబట్టి ద అదర్ ఆప్షన్ ఇస్ సేమ్ నెట్ఫ్లిక్స్లోనే కాకి ది బెంగాల్ చాప్టర్ అని చెప్పి నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. నీరజ్ పాండే చాలా మంచి డైరెక్టర్. ఆయన ప్రీవియస్గా డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్ మూవీస్. సో సిరీస్ కూడా కొంచెం స్లోగా ఉన్న మధ్యలో మాత్రం కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర టైం ఉన్నట్టయితే యూ కెన్ చెక్ దిస్. అండ్ ఎనీవేస్ ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో ఇది సండే ఫండే రిలేటెడ్ సజెషన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనాథ్ గారు అడుగుతున్నారు, హెల్త్లో పోర్టబిలిటీ ఉంటుందన్నారు కదా, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ పాలసీ ఇన్ ఐసిఐసిఐ లొంబార్డ్. నౌ కెన్ ఐ పోర్ట్ ఇన్ ద సేమ్ కంపెనీ టు ఏ డిఫరెంట్ పాలసీ దట్ ఈస్ ఐసిఐసిఐ ఎలివేట్ ఆర్ పోర్ట్ మీన్స్ వీ నీడ్ టు స్విచ్ టు అదర్ కంపెనీ? హెల్త్ పాలసీలో నార్మల్లీ మనకి పోర్ట్ ఆప్షన్ ఉన్నది. ఒక కంపెనీ టు ఒక కంపెనీ ఉంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ సేమ్ కంపెనీలోనే మనం ఒక పాలసీ నుంచి ఇంకో పాలసీకి మూవ్ అవ్వచ్చండి. మీరు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను నా టీం చేత లోకల్ ఐసిఐసిఐ లొంబార్డ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను ఎంక్వైరీ చేయించాను. వాళ్ళతో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎలివేట్ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రీమియం తక్కువ ఉంది కాబట్టి చాలామంది కస్టమర్స్ అందరూ స్విచ్ అయిపోతారు, మాకు లాస్ అయిపోద్దని చెప్పి యాజ్ ఆఫ్ నో ఎలివేట్ పాలసీకి అయితే మేము ఆ స్విచ్ ఆప్షన్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ దే మిస్టేక్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే నో యాజ్ ఏ కన్జ్యూమర్ మన దగ్గర ఆ పవర్ ఉన్నది కదా, పోర్ట్ అయ్యే పవర్ ఉన్నది. సో వాళ్ళ ఆప్షన్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ కంపెనీలోనే పాలసీ ఉంటుంది. నువ్వు ఆప్షన్ ఇవ్వకుండా కస్టమర్ని ఇరికించాలని చూస్తే మాత్రం కస్టమర్స్ వేరే కంపెనీకి పోర్ట్ అయిపోయి ఆప్షన్ అది కాబట్టి నవ్వు ఇన్ దిస్ కేస్ వాళ్ళు ఇవ్వట్లేదండి. ఇవ్వనప్పుడు స్విచ్ అయిపోవడం ఇస్ ద బెస్ట్ థింగ్ అవుతుంది. సో దేర్ ఆర్ బెటర్ పాలసీస్. ఇది కూడా మంచి పాలసీ, ఎలివేట్ ఈజ్ ఎ గుడ్ పాలసీ. బట్ అట్ ద సేమ్ టైం మీకు లాస్ట్ సాటర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చాలా పాలసీస్ ఉన్నాయి మీకు మంచి ఫీచర్స్తోని తక్కువ ప్రీమియంకే దొరుకుతున్నాయి కాబట్టి మీకు నచ్చిన కంపెనీలోకి పోర్ట్ చేసుకోవడం వుడ్ బి ది ఆప్షన్ లెఫ్ట్. బట్ స్టిల్ ఒక్కసారి మీ ఐసిఐసిఐ లొంబార్డ్ ఎవరైతే పాలసీ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఒకవేళ అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వట్లేదు, బట్ నార్మల్గా ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ పాలసీ లాంచ్ చేసిన కొంత పీరియడ్ వరకు ఇవ్వరన్నమాట. ఎందుకంటే కస్టమర్లు స్విచ్ అయిపోతారని చెప్పి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే చూస్తారో అంటే కస్టమర్లు ఇలా రెస్ట్రిక్ట్ చేయడానికి చూసినప్పుడు కస్టమర్సే బయటకు వెళ్ళిపోతారని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆ స్విచ్ ఆప్షన్ అయితే ఇస్తుంటారన్నమాట. మేబీ ఒక 1 month 2 months తర్వాత మీ రెన్యూవల్ ఎప్పుడైతే ఉన్నదో అప్పటికల్లా ఒకవేళ ఓపెన్ చేస్తే యూ కెన్ స్విచ్ ఇన్ ద సేమ్ కంపెనీ, దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే, ఒకవేళ లేదు అంటే వీ హ్యావ్ ఆల్ ఆప్షన్
సో మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే తీసుకుని ఉంటారు కదా, మీ పాలసీలోని బేసికల్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ ఆప్షన్ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ కంపెనీస్ బెటర్ పాలసీలను అయితే లాంచ్ చేస్తూ వస్తున్నాయి. చాలామంది వ్యూవర్స్కి తెలియకుండా ఇన్ఫ్యాక్ట్ ప్రీమియం కూడా తక్కువకి బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ పాలసీ కొన్న పాలసీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆ న్యూ ఫీచర్స్ యాడ్ చేయట్లేదు. దానివల్ల వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెంచుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఈ కన్జ్యూమర్స్ కూడా తెలీదు ఈ పోర్టబిలిటీ ఆప్షన్ ఉన్నది అండ్ కొత్తగా ఈ ఫీచర్స్ యాడ్ అయ్యాయని చెప్పి వాళ్ళకి తెలియక తక్కువ ఫీచర్స్ ఉన్న పాలసీలు ఎక్కువ ప్రీమియం కడుతూ లాక్ అయిపోతున్నారు. మీరు ఒక్కసారి లాస్ట్ సాటర్డే వీడియో ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఐ బటన్లో కూడా ఉంచుతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీ పాలసీని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ పాలసీ కన్నా బెటర్ ఫీచర్స్ కనబడుతున్నాయి, ప్రీమియం కూడా తక్కువ దొరుకుతుందంటే బెటర్ పాలసీకి స్విచ్ అయిపోవడంలో అస్సలు తప్పలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఆ స్టెప్ తీసుకున్నప్పుడే కంపెనీస్ కూడా కొంచెం ఏంటంటే కన్జ్యూమర్ సెంట్రిక్గా అవుతాయి. లేదంటే ఏమవుతుందంటే ఇలాంటి స్మార్ట్ టాక్టిక్స్ అని ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. అండ్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా పోర్ట్ అవ్వాలనుకున్నారు లేదా కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పటివరకు తీసుకోవాలనుకున్నారో మీకు మన ఛానల్లోకి అగ్రిగేటర్ లింక్స్ ఏవైతే కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. తప్పకుండా ఈ లింక్స్ ద్వారా వెళ్ళినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సునీత గారు అడుగుతున్నారు. నా ఏజ్ 39 ఇయర్స్, నేను హౌస్ వైఫ్ని. ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా జాబ్లో జాయిన్ అయ్యాను. 8,000 రూపీస్ పర్ మంత్ శాలరీ వస్తుంది. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ రీసెంట్లీ జాయిన్డ్ ఇన్ ద జాబ్ అండ్ హీఈస్ గెటింగ్ 52,000 రూపీస్ యాజ్ ఎ శాలరీ పర్ మంత్. మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు 7th క్లాస్, ఇంకొకళ్ళు 3rd క్లాస్. మాకు ఒక ఓన్ హౌస్ కూడా ఉన్నది. ఎలాంటి అప్పులు లేవు. హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టార్ హెల్త్లో కడుతున్నాం. 19,000 రూపీస్ పర్ యానం ప్రీమియం అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పర్ యానం 18,000 రూపీస్ ఎల్ఐసిలో పే చేస్తున్నాం. 10 లక్షల రూపాయల వరకు ఎఫ్డి ఉన్నాయి. 10 లక్షల వరకు బయట వాళ్ళకి అప్పు ఇచ్చాం. ఇంకో 10 లక్షల వరకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాం. మా ఫ్యూచర్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. పిల్లల చదువు గురించి కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. మా ఆయనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు అండ్ మనీ ఎక్కువగా దుబారా చేస్తున్నారు. సో మాకు మనీ విషయంలో ఎలా ప్లాన్ చేసుకోవాలో దయచేసి సలహా ఇవ్వగలరు. చాలా పెద్దగా రాసి విసిగించినందుకు సారీ. అయ్యో అలాంటిది ఏం లేదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా చాలా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేదు. మీరు ఇంకా యాక్చువల్లీ మీ మంత్లీ ఎక్స్పెన్స్లు ఏవైతున్నాయో ఆ ఎక్స్పెన్స్ అమౌంట్ అండ్ అలాగే మీ పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకున్నారు, దానికి ఎంత కావాలని మీరు ఆలోచిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా రాస్తున్నట్టయితే మీకు యాక్చువల్లీ ప్రాపర్గా ఎక్సెల్ షీట్లో ఫైనాన్షియల్ ప్లాన్ చేసి మన టీం అయితే ప్రొవైడ్ చేయగలిగేవారు. బట్ ఓకే, నెవర్దలెస్ మీ అంతటి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ మీ రిటైర్మెంట్కి అయితే ఇవ్వండి. ఎస్, పిల్లల ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఎమోషనల్లీ వెళ్ళిపోయి ఓన్లీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవింగ్ అంతా ఖర్చు చేసేస్తారు. అండ్ వాళ్ళ రిటైర్మెంట్కి సేవింగ్స్ లేవనుకోండి, దెన్ ఆ టైంలో ఇబ్బంది పడుతుంటారు. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ పిల్లల మీద డిపెండ్ అవ్వడం అన్నది ఇప్పటికి కూడా చాలా రిస్కీ అవుతుంది. సో నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ కొంచెం టైం స్పెండ్ చేసి కూర్చొని చాలా ఈజీ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం. మన రిటైర్మెంట్ ప్లానింగ్ వీడియో ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ మీకు ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను. దాన్ని మీరు క్లిక్ చేసి కొంచెం టైం స్పెండ్ చేయండి. ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కదా, దాన్ని యూజ్ చేసి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఒకసారి చేసుకోండి. దెన్ మీ పిల్లలు రిలేటెడ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. అండ్ వాళ్ళ మ్యారేజెస్ రిలేటెడ్గా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మీకు ఎంత సేవ్ చేయాలన్నది పక్క నెంబర్స్ అయితే వచ్చేస్తాయి. సో మీ దగ్గర లిక్విడిటీ అంత లేదనుకోండి ఇనీషియల్గా, అంటే అన్ని గోల్స్కి సేవ్ చేసే అంత లేకపోయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇనీషియల్గా మీరు ఎంతైతే సేవ్ చేయగలరో మ్యాక్సిమం ఆ అమౌంట్స్ అయితే సేవింగ్ స్టార్ట్ చేయండి. అండ్ మంత్లీ ఎస్ఐపి చేయండి. ఎస్ఐపితో ఉండి అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ చాలామంది మార్కెట్ వాలటాలిటీ రిలేటెడ్గానే ఎస్ఐపి మనకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటారు. నో, అన్నిటికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనల్ని ఎవ్రీ మంత్ వెళ్ళి ఓకే మాన్యువల్లీ సేవ్ చేయాలంటే మనం చెయ్యం. ఎందుకంటే మనకి ఏదో ఒక ఖర్చు తెలియకుండా వచ్చేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఖర్చు వెతుక్కుని వస్తుంది. అదే ఎస్ఐపి కట్ అయిపోయింది అనుకోండి, మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ కొంచెం ఫోర్స్ చేసి స్ట్రెచ్ చేసి అయినా కూడా మ్యాక్సిమం ఎంత సేవ్ చేయగలరో అంత సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి అండ్ ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లోని కొన్ని ఫండ్స్ ఏవైతే మీరు పెడుతున్నారో వాటిని కొన్ని గోల్స్కి ఏవైతే ఉన్నాయో మీ రిటైర్మెంట్ గోల్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఆ గోల్స్కి మ్యాప్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతారు. అండ్ మీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ సేవింగ్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ గోల్స్ని కంఫర్టబుల్లీ రీచ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ మిగిలిన వ్యూవర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్స్ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా పంపిస్తున్నారంటే కొంచెం డీటెయిల్గా రాస్తే వీ కెన్ గివ్ యూ బెటర్ స్ట్రక్చర్డ్ ప్లాన్. మన నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. నేను మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్లో లంసమ్ ఇన్వెస్ట్ చేశాను. 33% లాస్లో ఉన్నాను. ఈ మ్యూచువల్ ఫండ్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ ఫండ్? ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోల్డింగ్ పీరియడ్ ఎన్నాలండి అది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ హోల్డింగ్ పీరియడ్ నెక్స్ట్ 5-7 ఇయర్స్ హోల్డ్ చేయగలరు అనుకున్నట్టయితే యాక్చువల్లీ అంత హోల్డింగ్ పీరియడ్ లేకుండా ఏ థీమాటిక్ ఫండ్‌లోని ఇన్వెస్ట్ చేయకూడదు. చాలా సార్లు చెప్తాను ఇది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే థీమ్ బాగా బూమ్‌లో ఉన్నప్పుడు ఎవరు వినరు. ఓకే. ఆ థీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. డిఫెన్స్ ఈస్ ఎ థీమ్ ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ విచ్ వాస్ అన్నోన్ థీమ్. బట్ యాక్చువల్లీ ఫండ్ లాంచ్ అయ్యే టైంకి డిఫెన్స్ రిలేటెడ్ చాలా మంచి ర్యాలీ జరిగింది. చాలా బజ్‌లో ఉన్నది. బేసికలీ కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే బాగా బజ్ ఉంటుందో, బజ్ ఉన్నప్పుడు ఆ థీమాటిక్ ఫండ్స్ లాంచ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనీ కలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కదా! సో, చాలామంది తెలియని ఇన్వెస్టర్లందరూ కూడా అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోతుంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ ఫండ్ ఎన్‌ఏవి ₹10కి లాంచ్ అయింది. దానికన్నా తక్కువ ఉన్నది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు ఈ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయినా అని చెప్పి. బేసికలీ కొన్ని థీమ్స్ ఏంటంటే మనకి రికవరీ అవ్వవు. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా పెద్దగా ఇమ్మీడియేట్ గ్రోత్ ఉండదు. బట్ డిఫెన్స్ పరంగా మాత్రం నాకు కనబడుతుంది ఏంటంటే క్లియర్‌లీ డిఫెన్స్ యాస్ ఎ థీమ్ చాలా మంచి గ్రోత్ ట్రాక్‌లో అయితే ఉన్నాం. వాలటాలిటీ ఉంటది. ఓకే. యెస్. ఆ పీక్ మొమెంటమ్ ఏదైతే ఉన్నదో ఆ మొమెంటమ్ అయిపోయి కూల్ డౌన్ పీరియడ్ అయితే నడుస్తున్నది. మళ్ళీ అగైన్ విల్ స్టార్ట్ సీయింగ్ ట్రాక్షన్. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ ఇవన్నిటితో పాటు ఈ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్‌గా ఆల్రెడీ హై వాల్యుయేషన్ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా కూడా బాగా కరెక్ట్ అయ్యాయన్నమాట. నౌ మళ్ళీ అగైన్ మనకి డిఫెన్స్ కంపెనీస్ చాలా మంచి ఆర్డర్స్ విన్ అవ్వడం మనం వింటున్నాం. రెగ్యులర్ ఈ వీక్‌లోనే చాలా కంపెనీస్ డిఫెన్స్ రిలేటెడ్‌గా ఆర్డర్స్‌ని అయితే అనౌన్స్ చేసాయి. అశోక్ లేలాండ్ అవ్వచ్చు, భారత్ ఫోర్జ్ అవ్వచ్చు, ఇలాంటి చాలా కంపెనీస్ అన్నీ కూడా డిఫెన్స్ రిలేటెడ్‌గా వాళ్ళు చాలా లార్జ్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా మనకి అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా మంచి ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్‌కి ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్‌గా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతున్నది. చాలా టై అప్స్ అండ్ పార్ట్నర్‌షిప్‌లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఓవరాల్‌గా డిఫెన్స్ ఏదైతే థీమ్ ఉన్నదో ఈ థీమ్‌లో లాంగ్ టర్మ్‌లోని మంచి రిటర్నే సంపాదించొచ్చు అన్నది నా వ్యూ అన్నమాట. సో, కరెక్ట్ అయింది కాబట్టి కరెక్షన్ కెన్ బి గుడ్ ఆపర్చునిటీ. కాకపోతే మీ హోల్డింగ్ పీరియడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ హోల్డింగ్ పీరియడ్ 5 ఇయర్స్ టు 7 ఇయర్స్ అబోవ్ ఉన్నట్టయితే యెస్, నో వరీస్ ఎట్ ఆల్. బట్ షార్ట్ టర్మ్‌లోని ఎవరు ఏం చెప్పలేం. సో, థీమ్ పరంగా దో ఇట్స్ ఏ హై బీటా థీమ్ బట్ రిటర్న్స్ జనరేట్ అయ్యే ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. అండ్ సెక్టర్ కూడా చాలా మంచి గ్రోత్ ట్రాక్‌లో అయితే ఉంది. మన నెక్స్ట్ క్వెషన్ ఉపేంద్ర గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐ థింక్ స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ఇల్యూషన్. హోప్ ఓకే, గుడ్ వన్. బికాస్ కంపెనీస్ డోంట్ గివ్ మనీ డైరెక్ట్లీ టు ఇన్వెస్టర్స్. అట్ మోస్ట్ దే పే 2% to 3% యాజ్ ఎ డివిడెండ్ అండ్ మెనీ డోంట్ ఈవెన్ పే దట్ అండ్ దోస్ డివిడెండ్స్ ఆర్ నాట్ ఇనఫ్. If we buy shares and we don't get at least little percentage of profit from the company, if a company's stock price grows, it's just because people are investing in it, which is completely based on demand. The demand could be real or fake. Make it purely investor's illusion, like playing buying and selling game with money in the same company brand. ఓకే, మీరు నెక్స్ట్ కూడా క్వశ్చన్ రాశారు. ఫర్దర్గా వెళ్ళే ముందు నాకు ఈ పార్ట్ ఆన్సర్ చేస్తున్నట్టయితే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎస్, దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ మనకి ఏంటంటే డివిడెండ్ పే చేస్తే, దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ డివిడెండ్ పే చేయవు. నో, కంపెనీ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాఫిట్ నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర క్యాష్ ఉంచుకునే బదులు ఇన్వెస్టర్స్కి డివిడెండ్ రూపంలో పే చేస్తారు. అది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, బట్ కంపెనీ దగ్గర మిగిలిన డబ్బులు ఏవైతే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటాయో దాన్ని బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ బిజినెస్లో రీఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ బిజినెస్ జనరేట్ చేయగలుగుతారు. ఎక్కువ బిజినెస్ జనరేట్ చేయగలిగినట్టయితే ఏమవుతుంది, ఆ కంపెనీ నెంబర్స్, ఫైనాన్షియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయి, టాప్ లైన్, బాటమ్ లైన్, అంటే మనకి రెవెన్యూస్, ప్రాఫిట్ ఇవన్నీ గ్రో అవుతాయి. రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ కన్సిస్టెంట్గా మనకి లాంగ్ పీరియడ్ గ్రో అవుతూ వెళ్తున్నది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా ఆ స్టాక్ రిలేటెడ్గా బయర్స్ వస్తూనే ఉంటారు. బయర్స్ వస్తే ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ గ్రో అవుతుంటుంది. ఇక్కడ మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఆ డిమాండ్ కెన్ బి రియల్ ఆర్ ఫేక్ అన్నారు కదా. ఆ ఫేక్ డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే బుల్ మార్కెట్స్లో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేని కంపెనీస్లో ఆ ఫేక్ డిమాండ్ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేస్తారు. అందుకనే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి పదే పదే ఎందుకు మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఈ ఫేక్ డిమాండ్కి మనం స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది కదా, నేను మిస్ అయిపోతున్నానేమో అని చెప్పి ఫోమోలోకి వెళ్ళిపోయి చాలామంది అలాంటి ఏంటంటే పంప్ అండ్ డంప్స్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిలో బలైపోతుంటారు. ఓకే, ఇలా అవ్వకూడదని మనం ఫండమెంటల్ రీసెర్చ్ చేయాలని చెప్పి కన్సిస్టెంట్గా మాట్లాడుతుంటాం. అదే మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసి కంపెనీ యొక్క బిజినెస్ గ్రో అవుతుందనుకోండి, ఆ డిమాండ్ ఎందుకు సస్టైనబుల్గా క్రియేట్ అవుతుంది, ఆ బిజినెస్ గ్రో అవుతున్నప్పుడే కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్ మనకి డివిడెండ్ రూపంలో పే చేస్తారనుకోండి, మనం ఆ డబ్బులతో ఏం చేస్తాం, ఎదురు ఖర్చు చేస్తాం లేదా ఎఫ్డీ చేస్తాం. అదే
కంపెనీ ఆ డబ్బులు ఉంచుకొని మంచి కంపెనీస్ దాని మీద మనకి రిటర్న్ రేషియో 20%, 25% జనరేట్ చేస్తున్నారనుకోండి. మనం రియల్‌గా 20% రిటర్న్ జనరేట్ చేయగలమా? ఆ డబ్బులతో చేయలేం కదా! వేరేస్ కంపెనీస్ ఆ రిటర్న్స్ జనరేట్ చేయగలవు. అండ్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఆ రిటర్న్స్ జనరేట్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పెరుగుతది. ఎందుకంటే డిమాండ్ అన్నది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటదన్నమాట. సో, నౌ ఇల్యూషన్ అంటే యెస్, ఇట్ ఈస్ ఇల్యూషన్ వెన్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటు పంప్ అండ్ డంప్ స్టాక్స్ ఆర్ బుల్ మార్కెట్‌లోని ట్రాప్స్ ఏవైతే ఉంటాయో, మ్యానిపులేటెడ్ స్టాక్స్ ఉంటాయో వాటిలోకి వెళ్ళినట్టయితే దట్స్ ఎ ఇల్యూషన్. ఆ ఇల్యూషన్‌లో మనం ఎప్పుడు పడకూడదు. మనం రియాలిటీలో ఉండాలి. సో, బేసికల్లీ ఏంటంటే మనకి ఫ్యాన్సీ స్టాక్స్, సెక్సీ స్టాక్స్ మార్కెట్‌లో ఉంటాయి. అవి కాకుండా రియల్ బిజినెస్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ రియల్ బిజినెస్‌లని మనం అర్థం చేసుకోవాలి. అండ్ బిజినెస్‌లో రియల్‌గా ఏం జరుగుతుందన్నది మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేయగలిగినట్టయితే ఏమవుతుందంటే, మనకి ఆ కంపెనీస్ రిలేటెడ్‌గా మొత్తం ఐడియా ఉంటది. ఐడియా ఉన్నప్పుడు మనం ఆ కంపెనీస్‌లో లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయగలం. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ మనం ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటూ వెళ్ళగలం. సీ చాలామంది ఏంటంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ ప్రైస్ పెరిగిపోయిందనుకోండి. ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోతే అరే! నేను ఈ ప్రైస్‌లో ఇన్వెస్ట్ చేశాను కదా తక్కువలోని, మళ్ళీ ఆ ప్రైస్ వచ్చాక కొందాలి అని చెప్పి కొనకుండా ఉంటారు. ఆ కంపెనీ గ్రో అవుతుందంటే మనం ప్రైస్ పెరిగిన తర్వాత కూడా ఇన్వెస్ట్ చేయడంలో తప్పే ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ చాలామంది ఓన్లీ యావరేజ్ డౌన్ చేయడానికే ఇష్టపడతారు. దట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ అంటాను. మనం ఓన్లీ యావరేజ్ డౌన్ చేయడం అన్నది. అంటే మనం కొన్న ప్రైస్ కన్నా పడితేనే కొనడానికి ఇష్టపడతారు. కొన్న ప్రైస్ కన్నా పడితే కన్నా కూడా పెరుగుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ గుడ్. ఏంటంటే స్టాక్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతది? వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడే పెరుగుతది కదా! సో, మన ఎర్నింగ్స్‌ని కూడా ట్రాక్ చేసుకొని ఫ్యూచర్ ఎర్నింగ్స్ కూడా ఇంకా అలాగే గ్రో అవుతున్నట్టయితే, ఆ గ్రోయింగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్ అన్నమాట. సో, ఇల్యూషనా అంటే అగైన్ చెప్పాను కదా! ఫేక్ స్టాక్స్‌లో ఇట్ ఈస్ ఇల్యూషన్. ఆ ఇల్యూషన్‌లో మనం పడకూడదు. మనం రియల్ కంపెనీస్ అండ్ రియల్ గ్రోత్ ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఇల్యూషన్. నౌ కమింగ్ టు మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్. So, what if all investors decide to sell a company stock completely? Who will buy them then? When is the end? And will the company share end to zero level? ఎస్, యాక్చువల్లీ మనకి ఏవైతే జంక్ కంపెనీస్ ఉంటాయి, ఆ జంక్ కంపెనీస్ యొక్క స్టాక్స్ జీరో అయిపోయినవి చాలానే ఉంటాయండి. సో, మనం ఆల్వేస్ అగైన్ నేను రీట్రేట్ చేస్తున్నాను, స్టాక్ ప్రైస్ని కాదు మనం చూడాల్సిన బిజినెస్ని. ఓకే, బిజినెస్ గ్రో అవుతున్నంత కాలం మనకు అసలు వరీ ఉండదు. ఎందుకంటే బిజినెస్ గ్రో అవుతుంది, మేనేజ్మెంట్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగున్నది అనుకోండి, స్టాక్ ప్రైస్ గ్రో అవ్వాల్సిందే. ఓకే, అదే అలా కాకుండా మనం ఫండమెంటల్స్ సంబంధం లేకుండా ఓన్లీ స్టాక్ ప్రైస్ మీద స్టాకులు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓన్లీ ప్రైస్ ఆధారంగా డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, దెన్ ఎస్, ఇలాంటి ట్రాప్స్ అయితే ఉంటాయన్నమాట. నాకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. స్టాక్ మార్కెట్ అనేది సీరియస్ బిజినెస్. చాలామంది ఏదో క్యాజువల్గా వచ్చేసి ఆ స్టాక్లో వీళ్ళు చెప్పారని, ఈ స్టాక్లో వీళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. అక్కడే స్టాక్ మార్కెట్లో వాళ్ళు ట్రాప్లో పడిపోతుంటారు అనమాట. ఇట్స్ ఎ రియల్ హార్డ్ వర్క్ అండి. ఓకే, ప్లాంట్ విజిట్లు, మేనేజ్మెంట్ మీటింగ్లు, కంపెనీల గురించి వెతకడం. ఓకే, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది. డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది ఏదో ఆషామాషి థింగ్ కాదు. బుల్ మార్కెట్లో ఏంటంటే మనం ర్యాండమ్గా రాయి ఎక్కడ వేసినా కూడా డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, నేను గ్రేట్ స్టాక్ పిక్కర్ అని ఒక ఇల్యూషన్ అయితే మనలో క్రియేట్ అవుతుంది. బట్ మనం ఫండమెంటల్ రీసెర్చ్ చేయకుండా మనకు అలాంటి రిటర్న్స్ వచ్చాయంటే మనం లక్ అనుకోవాలన్నమాట. సో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేస్తేనే ఆ లక్ అనేది సస్టైన్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నిన్న రిలీజ్ చేసిన వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్‌లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే రేపు హాలిడే కదా, ఎవరైతే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటారో మీ అందరికీ కూడా సాలిడ్ కంటెంట్ అయితే మీ ముందుకు రాబోతుంది. అండ్ ఆ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయాలంటే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.